సో హాయ్ గైస్, ఇవాళ అయితే సండే అనమాట. సో ఇది మన సెకండ్ వీడియో వచ్చేసి. సో మేమైతే చికెన్ అయితే వండుకొని తింటున్నాం అనమాట. సో ఇదైతే బాస్మతి రైస్ అండ్ చికెన్, ఇంకా మన బంజారా స్పెషల్ జొన్నల రొట్టెలు అయితే చేస్తున్నాం అనమాట. సో అది కూడా మీకు చూపిస్తాను అనమాట, మేకింగ్ వీడియో కూడా మీకు చూపిస్తాను. సో అది చాలా మంచిగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది అనమాట. సో ఈ మన వీడియో చాలా మీ తరఫు నుంచి చాలా సపోర్ట్ అయితే ఉండాలి. సో మన చెఫ్ అయితే కెమెరా మన చెఫ్ అయితే ఆనియన్స్ ఇంకా టమాటో అయితే వస్తున్నారు, మీరు చూడొచ్చు. ప్రతి ఒక్క వీడియో రెసిపీ అంతా మీకు చూపిస్తూనే ఉంటాను. సో వీడియోని చూస్తూ ఉండండి, ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ గైస్, ఫస్ట్ అయితే బాస్మతి రైస్ అయితే 2 kgs అయితే కొనుక్కున్నాము. చూడండి, మనోడైతే ఫ్రెష్ అయితే చికెన్ అయితే హాయ్ గైస్, సో చూడొచ్చు మనమైతే టొమాటోస్, రెడ్ చిల్లీస్ అండ్ ఆనియన్ అయితే కట్ చేసుకున్నాం, చూడొచ్చు మీరు. సో ఇవన్నీ కట్ చేసుకున్నాము. సో చికెన్ కర్రీ కావాల్సిన అన్ని కట్ చేసుకొని పెట్టుకున్నాం ఫస్ట్. హలో గైస్, మేమైతే 4 లీటర్ థమ్స్ అప్ తెచ్చినాం అన్నమాట. 2 ప్లేట్స్ ఇస్తరాకులు తెచ్చినాం, 20 జంబో గ్లాసెస్ తెచ్చినాం. హాయ్ ఫ్రెండ్స్, పుట్నాలు దంచుతున్నా ఫ్రెండ్స్. హాయ్ గైస్, మీరు చూడొచ్చు మనమైతే ఆయిల్ అయితే వేసేసినాం అనమాట. సో రెడ్ చిల్లీస్, టొమాటోస్ అండ్ ఆనియన్స్ వేసేసినాం అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసినాం అనమాట. సో ఇదైతే సాల్ట్ అనమాట, సాల్ట్ అయితే వేస్తున్నాం చూడండి గైస్. పసుపు అయితే వేస్తున్నాము, కొరియాండర్ పౌడర్, చిల్లీ పౌడర్, ఆల్మోస్ట్ చికెన్ వేస్తున్నాం. హాయ్ గైస్, చూడొచ్చు చికెన్ అయితే వేద్దాం అనమాట. మన కర్రీలో చికెన్ అయితే వేస్తున్నాం చూడండి. హాయ్ గైస్, ఇక్కడ చూడొచ్చు రైస్ అయితే వండుతున్నాము. సో రైస్ అయితే ప్రిపేర్ అవుతుంది. సో రైస్ అయితే కుక్ అవుతుంది, చూడొచ్చు కుక్ అవుతుంది. కర్రీలో అయితే కొబ్బరి పొడి అయితే వేస్తున్నాం అనమాట. హలో గైస్, నేనైతే చాయ్ చేయడానికి పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చిన గైస్. హాయ్ గైస్, సో రైస్ అయితే రెడీ అయిపోయింది అనమాట. చూడొచ్చు రైస్ అయితే మంచి అయితే కుక్ అయితే అయిపోయింది, చాలా మంచి అయితే కుక్ అయింది. సో రెడీ అయితే అయిపోయింది రైస్. మొత్తానికి అయితే మన కర్రీ అయితే సక్సెస్ఫుల్లీ రెడీ అయిపోయింది అనమాట. మీకు బంజారా స్టైల్లో జొన్న రొట్టెలు ఎట్లయితే చేస్తారో చూపిస్తాను. సో ఇది మేకింగ్ వే అనమాట. సో హాట్ వాటర్, ఆ జొన్న రొట్టె పౌడర్ ఏదైతే ఉందో, సో ఆ పౌడర్లో అయితే హాట్ వాటర్ అయితే వేసేస్తున్నారు. సో దాని ద్వారా అయితే మంచిగా ఒక షేప్లో అంటూ వస్తుంది. సో చూస్తుండండి. హాయ్ గైస్, ఈ విధంగా అయితే జొన్న రొట్టెని అయితే చేస్తారనమాట. సో చాలా మంచిగా అయితే ఉంటుంది. ఇప్పుడు కష్టపడుతుంది, పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి చేసుకుంటారు. సో ఇన్ని కష్టాలు ఏమో జీవితంలో రాకూడదు ఫ్రెండ్స్. హాయ్ గైస్, రైస్ అయితే రెడీ అయిపోయింది. సో ఇదైతే కర్రీ అనమాట, చికెన్ కర్రీ. ఇది కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు తీసుకొని అయితే మనం అయితే సో ఈ జొన్న రొట్టెలు అనమాట. ఇది కూడా రెడీ అయిపోయింది. సో దిష్టి తాకకుండా ఇప్పుడు జంగల్కి తీసుకెళ్తున్నాం కదా, సో దిష్టి తాకకుండా సో తీసుకొని అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు జంగల్కి అయితే తీసుకొని పోయి ఆడైతే తిందాం, ఎంజాయ్ చేసుకుంటా. చలో. హాయ్ గైస్, ఇక్కడికైతే పార్ట్ 1 అయితే ఎండ్ అవుతుంది. వీడియో చాలా లాంగ్ అవుతుందని అయితే మనమైతే పార్ట్గా అయితే మనమైతే దీన్ని అయితే అప్లోడ్ చేస్తున్నాము. ఒక అన్న అయితే మన వీడియో అయితే చూస్తాడు, సో కన్నడ అనమాట. సో రివ్యూ అయితే ఇస్తున్నాడు, చూడండి. ಮಂಚಿಗೆ ఉంది. అందరూ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ చేసుకోండి, ಎಲ್ಲರೂ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ. ನಾನು ಕರ್ನಾಟಕದವನು, ಬಟ್ ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದೀನಿ. ಊಟ ಅಂತೂ ಭಾರಿ ಟೇಸ್ಟು. ನನಗೆ ಸತಿನೂ ಕರೆದಿದ್ರು, ಬಟ್ ಬರೋಕ್ಕಾಗಿಲ್ಲ. ಬಟ್ ಇವಾಗ ಬಂದಿದ್ದೀನಿ. ಒಳ್ಳೆ ಕಟ್ಟಿಂಗು, ಹೈಜಿನಿಕ್ ಆಗಿ ಮಾಡ್ತಾರೆ ಹುಡುಗರಂತೂ. ಸೂಪರಾಗಿದೆ. ಎಲ್ಲರೂ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಲೈಕ್ ಮಾಡಿ. ಇಷ್ಟ ಇಲ್ಲ ಅಂದರೆ ಕಮೆಂಟಲ್ಲಿ ಇಷ್ಟ ಇಲ್ಲ ಅಂತ ಅಂದ್ಬಿಡ್ರಿ. ಇರೋದು ಹೇಳ್ರಿ, ಹುಡುಗರಿಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಆದಷ್ಟು. ಥ್ಯಾಂಕ್ ಯು ಅಣ್ಣ, ಥ್ಯಾಂಕ್ ಯು.